శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎవరు అవునన్నా కాదన్నా మకర రాశి వారికి రాబోయే 4 రోజులలో జరగబోయేది ఇదే. భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో చూడండి. మరి మకర రాశి జాతకుల జీవితంలో ఈ 4 రోజులలో ఏం జరగబోతుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈరోజు మకర రాశి గురించి, మీ గుండె నిబ్బరం గురించి, మీరు దాదాపు ఒక దశాబ్దం పాటు పోరాడి గెలిచిన ఒక మహాయుద్ధం గురించి, ఆ యుద్ధం మీకు మిగిల్చిన అనుభవాల గురించి మాట్లాడుకుందాం. ఇక మార్చి 30, 2025 ఈ తేదీ మీ జీవిత క్యాలెండర్లో కేవలం ఒక అంకె కాదు. అది మీరు కష్టాల నుండి విముక్తి పొందిన రోజు, మీరు స్వేచ్ఛ పొందిన రోజు. దాదాపు 8 సంవత్సరాల పాటు మీ జీవితంలోని ప్రతి అణువును శాసించిన మీ సహనానికి అడుగడుగున అగ్ని పరీక్ష పెట్టిన, మిమ్మల్ని కాల్చి కరిగించి పిప్పి చేసి చివరికి ఒక అపరంజిలా మార్చిన ఏలినాటి శని అనే మహాప్రవాహానికి మీరు ఎదురీది గట్టుకు చేరిన విజయ దినం అది. గడిచిన ఈ 8 సంవత్సరాలు ఒకసారి కళ్ళు మూసుకొని ఆ రోజులను గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించండి. మనసు అంగీకరించదు, గుండె భారం అవుతుంది. ఎందుకంటే మీరు చూసింది మామూలు కష్టం కాదు, ఒక సజీవ నరకం. మీరు మకర రాశి వారు. కర్మకు, క్రమశిక్షణకు, న్యాయానికి ప్రతీక అయిన శనిదేవుడే మీ రాశినాథుడు. కష్టపడి బ్రతకడం, ఒక నియమం ప్రకారం జీవించడం, ఎవరికీ అన్యాయం చేయకూడదు అనుకోవటం మీ నైజం. అయినా సరే నేను ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష, నేను నమ్మిన ధర్మమే నన్ను ముంచిందా అని ఒంటరిగా కూర్చొని మీలో మీరే కుమిలిపోయిన రాత్రులు లెక్కలేనన్ని. మీ మంచితనాన్ని లోకం బలహీనతగా చూసింది. మీ మౌనాన్ని చేతకానంతగా అపార్థం చేసుకుంది. మీ నిజాయితీని అమాయకత్వంగా ముద్ర వేసి ఆడింది. ఆటగా ఆడింది, పాటగా పాడింది. మీ జీవితంతో ఆడుకుంది. ఏలినాటి శని మొదటి దశ మొదలైనప్పుడు మీ మీద మీకే ఒక తెలియని భారం వచ్చి కూర్చుంది. మీ ఆలోచనలు మీ ఆధీనంలో లేవు. ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన మానసిక సంఘర్షణ. నేను చేస్తున్నది సరైనదేనా? నా అడుగులు తప్పుదారి పడుతున్నాయా? నాలో ఏదో తెలియని లోపం ఉందా అని మిమ్మల్ని మీరు 1000 సార్లు ప్రశ్నించుకున్నారు. ఒంటరితనం అనే పదం యొక్క నిజమైన అర్థాన్ని మీరు అప్పుడే అనుభవించారు. మీ చుట్టూ 100 మంది ఉన్నా ఎవరూ లేని అనాథలా భావించారు. మీ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు. పంచుకున్నా అర్థం చేసుకుంటారన్న నమ్మకం లేదు. కొంతమందికైతే మీ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. ఏ డాక్టర్కు అంతు చిక్కని నీరసం, ఏ మందులకు లొంగని నిస్సత్వం, కారణం తెలియని ఆందోళన మిమ్మల్ని పీకు తినడం మొదలుపెట్టాయి. రోజు చేసే పనులు కూడా కొండను మోస్తున్నంత భారంగా అనిపించాయి. ఇక రెండో దశ శని మీనరాశిలోకి, ఆ తర్వాత మీ కుటుంబ వాక్కు ధనస్థానంలోకి ప్రవేశించినప్పుడు అసలైన జీవిత పరీక్ష మొదలైంది. అది పరీక్ష కాదు, ఒక ప్రళయం. ఆర్థికంగా మీరు చూసిన పతనం బహుశా మీ జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు. కష్టపడి పైసా పైసా కూడబెట్టిన ధనం కర్పూరంలా కరిగిపోయింది. నమ్మి పెట్టుబడులు పెట్టిన చోట నిలువున మునిగిపోయారు. మీరు డబ్బు ఇచ్చి సహాయం చేసిన వాళ్ళే మీకు అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. చేసిన అప్పులు కొండలా కరిగిపోయి వడ్డీలు కట్టలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. ఉద్యోగంలో మీరు పడిన కష్టానికి గుర్తింపు శూన్యం. మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్లకు ప్రమోషన్లు వస్తుంటే మీరు మాత్రం అవమానాలతో, నిందలతో అక్కడే ఉండిపోయారు. మీ వెనుక జరిగిన కుట్రలు, మీ ఎదుగుదలను ఓర్వలేక మీ సహోద్యోగులు పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. మీరు స్నేహితులని నమ్మిన వాళ్ళే వెనుక నుండి మీ గురించి ఎంత నీచంగా మాట్లాడారో మీకు తెలిసినప్పుడు మీ గుండె ముక్కలైంది. ఇక కుటుంబం, మీరు ఎవరి కోసమైతే అహర్నిశలు కష్టపడ్డారో ఆ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీ మాటలకు విలువ ఇవ్వలేదు. మీ ఆవేదనను అర్థం చేసుకోలేదు. ఇంట్లో జరిగే ప్రతి సమస్యకు మీరే కారణమన్నట్లుగా నిందించారు. ఆ నిందలను మౌనంగా భరించలేక, సమాధానం చెప్పలేక మీరు పడిన నరకయాతన వర్ణాతీతం. అన్నిటికన్నా భయంకరమైన దెబ్బ వెన్నుపోటు రూపంలో తగిలింది. మీరు ప్రాణం కంటే
ఎక్కువగా నమ్మిన స్నేహితులు, బంధువులు, భాగస్వాములు మీ బలహీనతలను తెలుసుకొని సరైన సమయం చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టారు. మీ నమ్మకాన్ని తమ స్వార్థానికి వాడుకున్నారు. ఆ క్షణం మీకు ఈ ప్రపంచం మీద, మనుషుల మీద ఉన్న నమ్మకం మొత్తం చచ్చిపోయింది. దయ, కరుణ, ప్రేమ, నిజాయితీ అనేవి కేవలం పుస్తకాలలో ఉండే పదాలు మాత్రమే అని మీరు గట్టిగా నమ్మే పరిస్థితికి వచ్చారు. ఆ అనుభవం తర్వాత ఎవరైనా దగ్గరికి రావడానికి ప్రయత్నించినా వాళ్ళలో కూడా ఒక మోసగాడిని చూడటం మొదలుపెట్టారు. మళ్ళీ గాయపడటానికి మీ మనసు సిద్ధంగా లేదు. అందుకే ఎంతోమందిని మీకు మీరే దూరంగా పెట్టారు. ఇక ఏలినాటి శని చివరి దశలో మిమ్మల్ని వదిలి వెళ్లే ముందు మిగిలిన కొద్దిపాటి ఆశను కూడా తుడిచిపెట్టేసింది. మీరు మళ్ళీ నిర్మించుకుందామనుకున్న ఆశల సౌధాలను పేక మేడల్లాగా కూల్చేసింది. ఇంతేనా నా బతుకు? నేను జీవితంలో మళ్ళీ పైకి రాలేనా? నా తలరాతి ఇంతేనా అని నిరాశ, నిస్పృహల అంచులకు వెళ్ళారు. ఓటమిని అంగీకరించేసి అంతా వదిలేద్దామనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరవండి. ఆ గతాన్ని, ఆ గాయాలను, ఆ కన్నీళ్లను ఒకసారి మళ్ళీ చూడండి. వాటిని చూసి బాధపడటానికి కాదు, వాటన్నిటినీ దాటి చిత్రమైన మీ జీవితాన్ని మీ చేతులతో మీరే పుంజుకుని ఒక యోధుడిలా ఈరోజు ఇక్కడ నిలబడ్డందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోవటానికి శనిదేవుడు మిమ్మల్ని శిక్షించలేదు. ఆయన మిమ్మల్ని శుద్ధి చేశాడు. ఆయన మీకు గురువుగా మారి జీవితమనే పాఠశాలలో కఠినమైన పాఠాలు నేర్పించారు. ఒక శిల్పి ఒక బండరాయిని ఊలితో నిర్దాక్షిణ్యంగా చెక్కినప్పుడే దానిలో దాగి ఉన్న అద్భుతమైన శిల్పం బయటకు వస్తుంది. ఒక స్వర్ణాకారుడు బంగారాన్ని కొలిమితో పెట్టి తీవ్రంగా కాల్చినప్పుడే దానిలోని మలినాలన్నీ తొలగిపోయి అది స్వచ్ఛమైన అపరంజిగా ప్రకాశిస్తుంది. గడిచిన 8 ఏళ్ళు మీరు ఆ ఉలిమి దెబ్బలను తిన్నారు, ఆ కొలిమిలో కాలిపోయారు. అందుకే ఇప్పుడు మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు, మీరు ఒక అనుభవాల శిల్పం, ఒక స్వచ్ఛమైన బంగారం. ఈ అగ్ని పరీక్ష మీకు ఏమి నేర్పిందో తెలుసా? అది మీకు శిక్షలు కాదు, జీవితాంతం మిమ్మల్ని కాపాడే కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్పించింది. అది నేర్పించిన మొదటి పాఠం మనుషులను చదివే విద్య. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎవరు నాటకాలు ఆడలేరు. ఒక వ్యక్తి మీతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటల వెనుక ఉన్న నిజాయితీని లేదా స్వార్థాన్ని మీరు ఇట్టే పసిగట్టగలరు. వాళ్ళ కళ్ళల్లోకి ఒక్క క్షణం చూస్తే చాలు, వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలిసిపోతుంది. ఈ అంతర్దృష్టిని, ఈ విచక్షణ జ్ఞానాన్ని శనిదేవుడు మీకు ఒక ఆయుధంలా ఇచ్చి వెళ్ళాడు. ఇకపై మీ జీవితంలోకి తప్పుడు వ్యక్తులు ప్రవేశించడం అసాధ్యం. అది నేర్పించిన రెండో పాఠం హిమాలయమంత సహనం. మకర రాశి వారికి సహనం పుట్టుకతోనే వస్తుంది, కానీ 8 ఏళ్ల ప్రయాణం మీ సహనాన్ని ఒక తపస్సులా మార్చేసింది. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న అవమానాలు మిమ్మల్ని కదిలించలేవు. ఎంత పెద్ద కష్టం ఎదురైనా ఇంతకంటే భయంకరమైన దాన్ని ఎదుర్కొన్నారు. ఇది నాకో లెక్క కాదు అని ఒక చిరునవ్వుతో నిలబడగల స్థిత ప్రజ్ఞత ఇప్పుడు మీ సొంతం. ఈ సహనమే భవిష్యత్తులో మీ అతిపెద్ద బలం కాబోతుంది. అది నేర్పించిన మూడో పాఠం ఆత్మబలం. ఇది ఆత్మవిశ్వాసం కాదు, అంతకంటే చాలా గొప్పది. ఆత్మవిశ్వాసం మన విజయాల నుండి వస్తుంది. దాన్ని ఎవరైనా దెబ్బతీయవచ్చు. కానీ ఆత్మబలం ఘోరమైన అపజయాల నుండి, ఒంటరి పోరాటం నుండి పుడుతుంది. దాన్ని ఎవరూ మీ నుండి లాక్కోలేరు. ఈ ప్రపంచంలో నాకు ఎవరూ తోడు లేకపోయినా పర్వాలేదు, నా కాలం మీద నేను నిలబడి ఒక్కడిగానే ఏదైనా సాధించగలను అనే అచంచలమైన విశ్వాసం మీలో పాతుకుపోయింది. ఎందుకంటే ఆ పరిస్థితిని మీరు గడిచి వచ్చారు. అది నేర్పించిన నాలుగో పాఠం వివేకంతో కూడిన వైరాగ్యం. ఇది అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవటం కాదు, దేని మీద గుడ్డిగా హద్దులు మీరిన వ్యాయామం పెంచుకోకూడదనే నాలెడ్జ్. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు ఇచ్చే మాటలు శాశ్వతం కాదు, మన దగ్గర ఉండే డబ్బు శాశ్వతం కాదు, శాశ్వతమైనది మన వ్యక్తిత్వం, నడిచే ధర్మ మార్గం మాత్రమే అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ నాలెడ్జ్ భవిష్యత్తులో మిమ్మల్ని అనవసరమైన బంధాల నుండి, బాధల నుండి, అంచనాల నుండి కాపాడుతుంది. అది నేర్పించిన ఐదో పాఠం మౌనం యొక్క శక్తి. గతంలో మీరు ప్రతిదానికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించేవారు, మీ మంచితనాన్ని నిరూపించుకోవటానికి ఆరాటపడేవారు.
కానీ ఈ అనుభవాలు మీకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పించాయి. అర్థం చేసుకునే వాళ్ళకు మనం మౌనంగా ఉన్నా అర్థమవుతుంది. అపార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళకు మనం ఎన్ని చెప్పినా వ్యర్థమే అని మీరు గ్రహించారు. మీ శక్తిని అనవసరమైన వాదనల మీద వృధా చేయకూడదనే పాఠాన్ని మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీ మౌనం మీ బలహీనత కాదు, అది మీ బలం. ఇక ఆ చీకటి గతాన్ని ఒక పాత పుస్తకంలా మూసేయండి. ఆ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు మీరు ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. మీ జీవితంలో ఒక సరికొత్త ప్రకాశవంతమైన సూర్యోదయం మొదలైంది. గడిచిన 8 ఏళ్ళు మిమ్మల్ని తలదించుకునేలాగా చేసిన శనిదేవుడే ఇప్పుడు మీ ధైర్య పరాక్రమ స్థానంలోకి వచ్చి మీ భుజం తట్టి, భయపడకు, నేనున్నాను, ముందుకు సాగిపో అని ధైర్యం చెబుతున్నాడు. ఇక మీ సమయం మొదలైంది. మీరు కూరుకుపోయిన మీ సామ్రాజ్యాన్ని మళ్ళీ నిర్మించుకోవాల్సిన సమయం ఇది. అయితే ఈసారి మీరు వేసే పునాది చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే అది కన్నీళ్లతో తడిసి అనుభవాలతో గట్టిపడిన పునాది. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. గతంలో జరిగిన పొరపాట్లకు, తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు మిమ్మల్ని మీరు నిందించుకోవటం ఆపండి. అప్పటి పరిస్థితులకు, మీ మానసిక స్థితికి మీరు అలా ప్రవర్తించారు. ఇప్పుడు మీరు వేరు, మీ వివేకం వేరు. రెండవది, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళను, బాధ పెట్టిన వాళ్ళను మనస్ఫూర్తిగా క్షమించేయండి. వాళ్ళను మళ్ళీ నమ్మమని కాదు, వాళ్ళ మీద పగను, ద్వేషాన్ని మీ మనసులో నుండి తీసేయమని. ఆ చెత్తను మోస్తూ మీ ప్రయాణాన్ని భారంగా చేసుకోకండి. వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలేసి మీరు తేలికపడండి. మూడవది, యోధుడిలా మీ ఆరోగ్యాన్ని తిరిగి నిర్మించుకోండి. శారీరకంగా, మానసికంగా మీరు చాలా శక్తిని కోల్పోయారు. మంచి ఆహారం, వ్యాయామం, ధ్యానం, యోగా ద్వారా మీ శక్తిని పునరుద్ధరించండి. మీ శరీరం ఒక దేవాలయం, దాన్ని పవిత్రంగా చూసుకోండి. నాలుగవది, మీ పనిని, మీ లక్ష్యాన్ని మళ్ళీ మొదలుపెట్టండి. ఈసారి మీరు అడుగు వేస్తే అది వెనక్కి రాకూడదు. ఎందుకంటే మీ ప్రతి అడుగులో వివేకం ఉంది. మీ ప్రతి ఆలోచనలో స్పష్టత ఉంది. మిమ్మల్ని అడ్డుకోవడానికి, మిమ్మల్ని ఆపడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తికి ఇప్పుడు ధైర్యం చాలదు. గుర్తుంచుకోండి, చెదరని ఒక కొండ ఎన్నో తుఫానులను, ఎన్నో భూకంపాలను తట్టుకొని నిలబడే ఒక పర్వతం. మీరు ఆ పర్వతం లాంటివారు. గడిచిన 8 ఏళ్ళు మీరు ఎదుర్కొన్నది ఒక భయంకరమైన తుఫాను మాత్రమే. ఆ తుఫాను ఇప్పుడు శాంతించింది. ఇప్పుడు మీ మీద స్వచ్ఛమైన సూర్యరశ్మి ప్రకాశిస్తుంది. మీరు ఒక బాధితుడు కాదు, మీరు ఒక విజేత. జీవితం అనే కురుక్షేత్రంలో ఒంటి చేత్తో పోరాడి ఎన్నో గాయాలను తట్టుకొని చివరికి గెలిచి నిలబడిన వీరుడు మీరు. ఇకపై మీరు కోల్పోయిన ప్రతిదీ వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుంది. మీరు కోల్పోయిన డబ్బు, గౌరవం, ఆనందం, బంధాలు అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని చూసి హేళన చేశారో వారే రేపు మీ దగ్గరికి సలహా కోసం వస్తారు. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు, నోరెళ్ళ పెడతారు. ఇది శనిదేవుడు మీకు ఇచ్చే వరం, మీ కష్టానికి ఆయన ఇచ్చే ప్రతిఫలం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, తల ఎత్తి గుండెల మీద చెయ్యి వేసుకొని అడుగు ముందుకు వేయడమే. ఈ ప్రపంచానికి మీరంటే ఏంటో చూపించండి. మీ కష్టం, మీ నిజాయితీ, మీ పట్టుదల ఎలాంటి అద్భుతాలు చేయగలవో నిరూపించండి. మీ జీవితం కేవలం ఇది మాత్రమే కాదు, అది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ఒక విజయగాథ కావాలి. మరి ఈ సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో మీలో దాగి ఉన్న శక్తి బయటికి వస్తుంది. ఆ పరమేశ్వరుడు, మీ రాశినాథుడైన శనిదేవుడు మీకు ఎల్లప్పుడూ అండగా ఉండి మిమ్మల్ని నడిపించడానికి కొత్త కొత్త ఆలోచనలు మీకు తెలియజేస్తాడు. ఒక్కసారి గట్టిగా శ్వాస పీల్చుకోండి. స్వేచ్ఛ వాయువులు మీ ఊపిరితిత్తుల్లోకి పూర్తిగా నింపుకోండి. ఎందుకంటే గడిచిన 8 సంవత్సరాలుగా మీ మీద కూర్చున్న ఒక కొండంత బరువు ఇప్పుడు తొలగిపోయింది. మార్చి 30న మీరు కేవలం ఏలినాటి శనుండే కాదు, మిమ్మల్ని మీరే అనుమానించుకునే ఒక చీకటి దశ నుండి కూడా విముక్తి పొందారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభమైంది.
ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు నేను అనే అహం అడ్డు రాకుండా చూసుకోవాలి. దీనికోసం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఒక రాగి చెంబుతో సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. ఇది మీలో ఉన్న కోపాన్ని, ఆహాన్ని తగ్గించి సంబంధాలలో సామరస్యాన్ని పెంచుతుంది. అలాగే ఆరోగ్యం కోసం జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి ప్రతి గురువారం నాడు శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. నుదుటిపై చిటికెడు పసుపును బొట్టుగా పెట్టుకోవటం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు తగ్గుముఖం పడతాయి. చివరిగా మీ మాట, మీ డబ్బుకు సంబంధించిన విషయం. రాహువు 2వ ఇంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు మాట జారే అవకాశం, కుటుంబంలో మాటా పట్టింపులు వచ్చే అవకాశము ఉంది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. అనవసరమైన వాగ్దానాలు చేయవద్దు. దీనికి మంచి పరిహారం ప్రతిరోజు దుర్గాదేవిని మనసులో తలుచుకోవటం. వీలైతే ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని కొన్నిసార్లు జపించండి. ఇది మీ మాటలో స్పష్టతను పెంచుతుంది. ఆర్థిక విషయాల్లో స్థిరత్వాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, మీరు మకర రాశి వారో కష్టానికి భయపడని తత్వం మీది. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ ప్రయాణంలో మీకు ఒక కవచంలా, ఒక దీపంలా దారి చూపిస్తాయి. ఇక మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.